భావము తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది. గేదెలు మంచు మేత మేయటానికై విడవబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరకముందుగానే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు. అందరూ కలిసి గోష్ఠిగా పోవుటే మంచిదని ఎంచి వారినందరినీ అచట నిలిపి, నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగానే ఉన్నది కదా, మరింక ఆలస్యమెందుకు లెమ్ము. ఆశ్వాసుర రూపుడైన కేశిని చానుర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన అనే సాధనమును పొందదము. అతన్ని రాకకు ముందే మన మాటకు పోయిన అతడు, అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే అని నొచ్చుకొని మన అభిష్టమును వెంటనే నెరవేర్చును.